నేను మీ కేఎస్ నాయుడు. నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఇష్యూ అధికారుల లోపమా, ప్రభుత్వాల లోపమా, లేక అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే భయం లేని లేక లెక్కలేనితనమా, అంటే మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అనేటటువంటి భరోసా. మరి ప్రభుత్వాలు వీటిని చూసి చూడనట్టు పోతున్నాయా, లేకపోతే సామాన్యులే మనకెందుకు అనేటువంటి నిర్లక్ష్య ధోరణితో ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే, రాష్ట్రాల్లో కొంతమంది రెవెన్యూ అధికారులు చేతివాటం అద్భుతంగా ఉంది. 20 సంవత్సరాల 30 సంవత్సరాల అనుభవంలో ఉండి వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి పట్టాలను కూడా కొంతమంది డబ్బుకి దాసోహమై డబ్బు వ్యామోహంలో ఉండి వాస్తవంగా ఉన్నటువంటి రైతుల యొక్క భూములను వేరే వారి పేరు మీదకు మారుస్తున్నటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఇది ఇప్పటి నుంచి వచ్చినటువంటి సంప్రదాయంగా చాలా రోజుల నుంచి ఉంది. కొంతమంది కనుక్కుంటున్నారు, కొంతమంది కనుక్కోవడం లేదు. నెల్లూరు జిల్లాలో నిన్న జరిగినటువంటి ఒక సంఘటన, ఆమె భర్త వికలాంగుడు, వాళ్లకు ఉన్నటువంటి భూమిని 2 ఎకరాల 14 సెంట్లు ఎంతో, ఆ భూమిని ఆ రెవెన్యూ అధికారులు వేరే వాళ్ళ పేరు మీదకి మార్చినటువంటి సందర్భం. ఆమె వర్షంలోనే ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా దిగినటువంటి సందర్భం. ఇలాంటి సంఘటనలు ప్రభుత్వాలకు కనిపించడం లేదా? అధికారులకి మానవత్వం లేదా? ఎందుకు అధికారులు నిర్లక్ష్యంగా చూపుతున్నారు? సామాన్యులు ఏం చేయలేరనే, వాళ్ళకి బలగం, అర్థబలం, అంగబలం లేదనే, లేకపోతే వాళ్ళు ఏం చేయలేరనే, వీటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే సామాన్యుల యొక్క కడుపు కోత, కన్నీటి గాథ ఆ అధికారులకు, ప్రభుత్వాల మీద పడుతుంది. ప్రభుత్వాలు అనేవి ప్రజల కోసం ఉండాలి తప్ప బడా నాయకులు ఆంబోతులాగా బలిసి కొట్టుకుంటున్నటువంటి వ్యక్తులకు కాదు కదా. ప్రజల పక్షాన కూడా ఉండాలి. ఇలాంటి అభాగ్యుల మీద అధికారులు చూపించేటువంటి నిర్లక్ష్యం చూడండి. ఆ తల్లి వర్షంలో ధర్నాకు దిగితే స్పందించినటువంటి అధికారులు. ప్రభుత్వం మేలుకొని ఇలాంటి అధికారులను శిక్షించండి. అసలు వాళ్ళకి ఆ ఉద్యోగాలే లేకుండా చేసినా కూడా సంతోషమే. ఇది భూమి కోల్పోతున్నటువంటి వ్యక్తుల యొక్క ఘోష మంచిది కాదనుకుంటా ప్రభుత్వాలకు, అధికారులకు. థ్యాంక్ యూ.